మీ నుంచి ఖచ్చితంగా క్లారిటీ కావాలి. వక్ఫ్తో పాటు ఎండోమెంట్ భూములకు సంబంధించి కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే రేపు కనుక ఎండోమెంట్ భూముల్లో మార్పులు వస్తే కనుక సార్ ప్రభుత్వం మొత్తం భూములు కాజేసిద్ది, అందులో డౌటే లేదు. హిందూ సోదరులు దీనికన్నా పెద్ద ఉద్యమాన్ని తరలిస్తారు. ఇంటర్నల్ వార్ జరిగినా గానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి చట్టాలే హిందూ మన ఎండోమెంట్ యాక్ట్ లో కనుక తీసుకొస్తే డౌట్ లేదు. మీరు లేవనెత్తిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. రేపటి రోజున ముస్లిమ్స్ ది ఆల్రెడీ మేము బోర్డు చేసేసామని చెప్పేసి రేపు క్రైస్తవులది చేస్తారు. ఈ ఇద్దరిది అయిపోయిన తర్వాత ఎండోమెంట్ యాక్ట్ పై పడతారు. అప్పుడు ఏం చేసుకుంటారు మీరు? అప్పుడు ఏం చేస్తారు? బీజేపీ చేయదేమో లేండి బహుశా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి హిందూ దేశంగా మార్చాలని చూస్తోంది, లేకపోతే ముస్లింలని టార్గెట్ చేస్తోంది. కాబట్టి బహుశా హిందూ లేదు ముస్లిం లేదు సార్. వాళ్ళకి హిందూ లేదు ముస్లిం లేదండి. వాళ్ళకి కావాల్సింది అధికారం. ఆ అధికారం కోసం ఏవైనా చేస్తారు, ఏ అడ్డమైన గట్టైనా కానీ తింటారు. అంతేగాని ఇక్కడ హిందూ లేదు ముస్లింలపై ఏమైనా వాళ్ళకి ఇది ఉందనుకుంటున్నారా? హిందువులపై ఏమైనా ప్రేమ అభిమానం ఉందనుకుంటున్నారా ఏంటి? ఏం లేవండి. ఇప్పుడు నిన్న 50 రూపాయలు పెట్రోల్ గ్యాస్ సిలిండర్ పై పెరిగింది, పెట్రోల్ డబ్బులు పెరిగినాయి. నిన్న స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. దీంట్లో ముస్లింలకు పోయేదే ఉంది. స్టాక్ మార్కెట్ లో ముస్లిం ఎవరు సచ్చాడు? వాడికి తినడానికే తిండి లేదు. వీటన్నిటి ప్రభావం దీనిపై పడుతుందండి. ఈ అన్నింటినీ కూడాను ఏదైతే 26th మార్చిన అమెరికా తీసుకొస్తున్నటువంటి సుంకం ఏదైతే విధిస్తుందో దాని నుంచి మీరు ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్ పెరిగిందో దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, సెన్సెక్స్ ఏ రకంగా అయితే పడిపోయిందో దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఒక్క నిమిషంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ రకంగా అయితే మార్కెట్ క్రాష్ అయిపోయిందో దీని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి కోన్ నరం గత ఫేఫ్సా నరం అంటారు. ఎవడయా దొరికింది అంటే ముస్లిం. ఏమైనా ఉందా? సరే హిందూ ముస్లిం చేసేయండి, ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సరే, అంటే మతపరమైన లేకపోతే మీరు చెప్తున్నటువంటి అంశాలు పక్కన పెడితే, అంటే ముస్లిమేతర